అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బోలాశంకరుడు మనకు వరం ఏ విధంగా ఇస్తాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక కథ రూపంలో. అంధం దరిద్రం ప్రియయా విహీనం విశ్వేక్షరే వదతి యాచ వరం త్వమేకం నేత్రేణ నాపి వసునో వనితాం నవిప్రే చత్రాభిరామ సుత దర్శన మిత్యవోచత్. ఒకసారి పరమేశ్వరుడు మహాసంతోషంగా ఉన్నాడు. పార్వతీదేవితో సహా భూలోకానికి వచ్చాడు. ఇద్దరూ అలా సరదాగా తిరుగుతున్నారు. బాధపడుతున్న వారు ఎవరైనా కనబడితే వారికి ప్రత్యక్షమై కోరిన వరాలిస్తున్నాడు. వారికి దారిలో ఒక దరిద్రుడు గుడ్డివాడైన బ్రాహ్మణుడు కనబడ్డాడు. అతనికి భార్య కూడా లేదు. అతనిని చూసి శివుడికి జాలి కలిగింది. ఒక వరం ఇద్దామనుకున్నాడు. పక్కనే ఉన్న పార్వతీదేవిని సంప్రదించాడు. అతడికి కంటి చూపు ఇద్దామనుకున్నాను, పార్వతి ఏమంటావు అని అడిగాడు. అతడు దరిద్రుడు, పైగా భార్య లేనివాడు. కంటి చూపు ఇస్తే దయతో దానం చేసేవాళ్ళు కూడా అతనికి దానం చెయ్యరు అంది పార్వతి. పోని ధనం ఇవ్వనా అన్నాడు శివుడు. ధనం ఉంటే గుడ్డివాడు భార్య లేనివాడు ఏమి చేసుకుంటాడు అంది పార్వతి. అయితే అందమైన భార్యను ఇవ్వనా అన్నాడు శివుడు. దరిద్రుడు కళ్ళు లేనివాడు అందమైన భార్యను ఏమి చేసుకుంటాడు స్వామి అని పకపకా నవ్వింది పార్వతీదేవి. సరేలే, వెళ్ళి అతనికి ఏమి కావాలో అతన్నే అడుగుదాం పద అన్నాడు శివుడు. అతనికి సమీపంగా వెళ్ళారు. అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చింది అని అడిగాడు అతను. మేము పార్వతీ పరమేశ్వరులం అన్నాడు. అతను భక్తితో వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు, నీకు ఒకే ఒక్క వరం ఇద్దామని అనుకున్నాను, ఏమి కావాలో కోరుకో, ఒక్కటే వరమే ఇస్తాను సుమా అని రెట్టించాడు శివుడు. ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించాడు. ఏదైతే తనకు సుఖమైన జీవితం ఇస్తుంది అని ఆలోచించి, స్వామి, అందమైన నా కుమారుడు రాజ్యం చేస్తూ ఉండగా అందమైన నా భార్యతో కలిసి నేను చూడాలి, అదే నా కోరిక. ఈ ఒక్క వరం ప్రసాదించండి చాలు అన్నాడు. బోలాశంకరుడు సరే అన్నాడు. బోలాశంకరుడు సరే, అలాగే ఒక్కటే వరమేగా, ఇచ్చేశాను పో అని గర్వంగా పార్వతీ వైపు చూశాడు. కొంచెం దూరం వెళ్ళాక, చూశావా, ఒక్క వరమే ఇచ్చాను అన్నాడు. పార్వతి శివుని అమాయకత్వానికి, ఆ బ్రాహ్మణుడి తెలివితేటలకి పకపకా నవ్వింది. ఎందుకలా నవ్వుతావు అని కోపంగా అడిగాడు శివుడు. నేనిచ్చినది ఒక్క వరమే కదా అన్నాడు. మీ ఒక్క వరమే అతనికి అన్నీ ఇచ్చింది. కొడుకు కావాలంటే భార్య కావాలి, అతను రాజ్యం చేయాలంటే రాజ్యము ఐశ్వర్యం కావాలి, అవన్నీ చూడాలి అంటే అతనికి కళ్ళు కావాలి. మరి మీరు ఎన్ని వరాలు ఇచ్చినట్టు? అతను ఎంత తెలివిగలవాడంటే ఒక్క వరంతోనే అన్నీ సంపాదించుకున్నాడు. అందుకే మీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది అంది పార్వతీదేవి. అందుకే మిమ్మల్ని బోలాశంకరుడు అన్నారు అని చురక అంటించింది పార్వతీదేవి. ఇది చమత్కారమైన కోరిక. చమత్కార శతం పుస్తకం నుండి గ్రహించబడింది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.